ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆ అమ్మవారికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ ఉంటాము. ఇంకా నిమ్మకాయల దండను వేసి అర్చిస్తూ ఉంటాము. ఈ నిమ్మకాయల దండలు అమ్మవారికి ఎందుకు వేస్తారు? గుమ్మడికాయనే బలిగా ఎందుకు సమర్పిస్తారు? దీని వెనకాల ఉన్న రహస్యాలు ఏంటి? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభమయ్యింది అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడైనా మీరు పరిశీలించారా? లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి ఇలాంటి నిమ్మకాయల దండలు వేయటం గాని, గుమ్మడికాయని సమర్పించటం గాని ఎక్కడ ఆచారంలో కనిపించదు. కానీ శక్తి ఆలయాల్లో, గ్రామ దేవతల ఆలయాల్లో ఈ ఆచారం కనిపిస్తూ ఉంటుంది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు రక్షణ బాధ్యత కలిగినది. నిత్యం శత్రు సంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. లయకారుకుని శక్తి కదా మాత. కాల స్వరూపమై దుష్ట శక్తుల పాలిట సింహ స్వప్నం అయినా దేవికి తామస గుణం ఉంటుంది. అమ్మవారు సత్వ స్వరూపమే అయినా సంహార క్రియ నిర్వహించేటప్పుడు తామస ప్రవృత్తిని అమ్మ ప్రదర్శిస్తుంది. ఆ దేవి స్వరూపాలే గ్రామానికి రక్షణగా కాపలా కాసే గ్రామ దేవతలు కూడా రాత్రిపూట నగర సంచారం, గ్రామ సంచారం చేస్తూ దుష్ట శిక్షణ చేస్తారు. అటువంటి వీరత్వాన్ని ప్రతిబింబించేవే ఈ నిమ్మకాయల దండలు. కూష్మాండో బలి రూపేణ మమ భాగ్య దవస్థితః ప్రాణమామి తతసర్వ రూపిణం బలి రూపిణం. వీరత్వాన్ని ప్రదర్శించాల్సిన దేవికి మాంసాహారం నిషిద్ధం కాదుగా. రాజులు మాంసాహారాన్ని, బ్రాహ్మణులు సాత్విక ప్రవర్తనతో మెలిగేందుకు శాకాహారాన్ని తీసుకుంటారు. మరి అమ్మ స్వయంగా శక్తి కాబట్టి ఆమె బలిప్రియ. ఆ బలిగా మనం శిరస్సుని సమర్పించాలి. శిరస్సుకి ప్రతీకగా కూష్మాండం అంటే గుమ్మడికాయ. అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ, ఓ బలిదానమా, నా భాగ్యము వలన కూష్మాండ రూపంలో ఉన్నటువంటి ఈ గుమ్మడికాయను అమ్మవారికి సంతోషాన్ని కలుగజేసి నా ఆపదలని నశింపచేయి అని ప్రార్థిస్తూ గుమ్మడికాయని అమ్మవారికి బలిగా సమర్పించాలని శాస్త్రం సూచిస్తూ ఉంది. అదేవిధంగా నిమ్మకాయ దండలని సమర్పించడము కూడా రౌద్ర తామస స్వరూపిణి అయిన దేవి ఆమెకి ఇష్టమైనటువంటి నిమ్మకాయల దండలని, పులుపుగా ఉండే పులిహోర వంటి నైవేద్యాన్ని స్వీకరించి శాంతిస్తారని చెబుతారు. అందువలనే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు. ఇలా నిమ్మకాయ దండలని మీరు తయారు చేసి గుడిలో ఉన్న దేవతకి సమర్పించి మీ పేరిట అర్చన చేయించుకొని అక్కడ చేసిన అర్చనలో నుండి నిమ్మకాయలను తెచ్చుకొని మీ ఇంటి ద్వారబంధానికి, వాహనానికి కట్టుకోండి. దీని వలన దృష్టి దోషాలు తగలకుండా ఉంటాయి. శత్రు పీడలు నివారింపబడతాయి. అమ్మ రక్షణలో ఉన్నందువల్ల దుష్ట శక్తులు దరిచేరకుండా ఉంటాయి. దుష్ట శక్తుల పీడని నివారించటానికి వినియోగించే ఈ నిమ్మకాయల దండని కేవలం పరాశక్తికి మాత్రమే వినియోగించాలి. అంతేగాని లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి సమర్పించే ఆచారం మనకి లేదు. ఈ నిమ్మకాయ మాలలను మనం ఎప్పుడు సమర్పించాలి అంటే మీరు ప్రతి వారంలో వచ్చే మంగళ, శుక్రవారాల్లో సమర్పిస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా రాహుకాలంలో. అలాగే నవరాత్రులలో మనకి 4 నవరాత్రులు ఉంటాయి కదా. వీటిల్లో ప్రతి నవరాత్రిలో కూడా మీరు ఇలా నిమ్మకాయ మాలను సిద్ధం చేసుకొని అమ్మవారికి సమర్పించవచ్చు. కేవలం గుడిలోనే కాదు, మీరు ఇంట్లో పీఠం పెట్టుకొని అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే కనుక అమ్మవారికి 9, 11, 21, 54, 108 ఈ సంఖ్యలలో మీరు కూడా మాల తయారు చేసుకొని అమ్మవారి ఫోటోకి వేయవచ్చు.
పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయలలో కొన్నిటిని తీసుకొని ఇంటి ద్వారబంధానికి వాహనానికి కట్టవచ్చు. దీనివల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి. మీ ఇష్టం, మీ సౌకర్యాన్ని బట్టి గుడిలో గాని ఇంట్లో గాని మీరు నిమ్మకాయ దండలను వేయవచ్చు. విన్నారు కదా, అమ్మవారికి నిమ్మకాయ దండలు ఎందుకు వేస్తారు, దీనికి గల కారణం ఏంటి అన్న విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.